నమస్తే, వెల్కమ్ టు టుడే 18 న్యూస్. నేను కల్పన. పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన నాయకుడు, ఒక వైద్యుడు, ఒక ప్రజానేత, ఒక ముఖ్యమంత్రి, కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించిన వ్యక్తి ఆయనే వైఎస్ రాజశేఖర్ రెడ్డి. రాజకీయాల్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ప్రజల కోసం పాదయాత్ర చేసి సంక్షేమ పథకాలతో పేదల మనసు గెలుచుకున్న నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. 1949 జూలై 8న ఆంధ్రప్రదేశ్లోని పులివెందుల ప్రాంతంలో జన్మించారు. ఆయన తండ్రి వైఎస్ రాజారెడ్డి స్థానికంగా ప్రముఖ వ్యక్తి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి విద్య పూర్తి చేసుకున్న తర్వాత వైద్య శాస్త్రంలో ఎంబీబీఎస్ చదివి డాక్టర్గా సేవలు అందించారు. ఆ తర్వాత ఆయన రాజకీయంలో అడుగులు వేశారు. యువ వయసులోనే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో చేరి రాజకీయాల్లోకి అడుగులు పెట్టారు. 1978లో మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రజా జీవితాన్ని ప్రారంభించారు. తర్వాత ఎంపీగా, మంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా వివిధ బాధ్యతలు నిర్వహించారు. ఇదే క్రమంలో చరిత్రాత్మక పాదయాత్ర 2003లో వైఎస్ఆర్ చేపట్టిన పాదయాత్ర ఆయన రాజకీయ జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. వేల కిలోమీటర్లు నడుస్తూ రైతుల సమస్యలు, కార్మికుల సమస్యలు, పేదల సమస్యలను ప్రత్యక్షంగా, పరోక్షంగా తెలుసుకున్నారు. ఈ పాదయాత్ర తర్వాత ఆయన ప్రజాదరణ భారీగా పెరిగింది. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని విజయపదంలో నడిపించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన పాలనలో అమలు చేసిన కొన్ని ప్రముఖ పథకాలు, అంతకు ముందు ఏ రాజకీయ నాయకుడు చెయ్యని, ప్రవేశపెట్టని పథకాలను కూడా ఆయన ప్రవేశపెట్టాడు. రైతులకు ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, ఇందిరమ్మ ఇల్లు, జలయజ్ఞం, ఈ పథకాలు లక్షలాది కుటుంబాలకు ఉపయోగపడ్డాయి. అందుకే ప్రజలు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారిని చాలా మంది పేదల ముఖ్యమంత్రిగా పిలిచేవారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆయనకు విశేష ఆదరణ ఉండేది. సంక్షేమం మరియు అభివృద్ధి రెండింటిని సమానంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. మళ్ళీ రెండోసారి విజయం 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి విజయం సాధించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇది ఆయన ప్రజాదరణకు నిదర్శనంగా నిలిచింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు సవ్యంగా సాగుతున్నాయి అనుకుంటున్న క్రమంలో 2009 సెప్టెంబర్ 2న ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ బెల్ 430 నల్లమల్ల అటవీ ప్రాంతంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మరణించారు. ఆయన మరణం జీర్ణించుకోలేక కొంతమంది ప్రాణాలు సైతం విడిచారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నిలిపింది. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరి ఇంటిలో చూసినా కూడా దేవుడి ఫొటోస్ ఉంటాయో లేదో తెలియదు, కానీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫొటోస్ మాత్రం ప్రతి ఇంట్లో ఉంటుంది. ఆయన పేరు ప్రతి గుండెల్లో ఉంటుంది. అలాంటి మహానుభావుడి విగ్రహాన్ని ఈ చెత్త రాజకీయాల కోసం ధ్వంసం చేయించడం ఇది ఎంతవరకు కరెక్ట్? అసలు ఎట్టు పోతుంది కూటమి రాజకీయం? ఈ రాజకీయాలు ఎటు పోతున్నాయి? రాజకీయాలు చనిపోయిన వాళ్ళ మీదనా, మీ రాజకీయాలు చచ్చిన శవాల మీదనా? జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా ఇప్పుడు కొనసాగుతున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద పోరాటం చేసేటప్పుడు నేను రాజకీయంలోకి వచ్చిందే సుగాలి ప్రీతి తల్లి కోసం అన్న పవన్ కళ్యాణ్ ఎందుకు వచ్చారు రాజకీయాల్లో? నేను రాజకీయాల్లో మీకోసం అలా ఏడుస్తున్న సుగాలి ప్రీతి తల్లి కోసం. ఇప్పుడు ఎట్టుపోయింది సుగాలి ప్రీతి తల్లి కేసు? మీ పార్టీలో ఉన్న వాళ్ళు, మీ బ్యానర్స్ లో ఉన్న వాళ్ళు, ఫొటోస్ లో ఉన్న వాళ్ళు దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డిని, ఆ యొక్క విగ్రహాన్ని అంత ధ్వంసం చేస్తూ ఉంటే, రాజకీయ చరిత్రను సృష్టించిన ఆయన విగ్రహాన్ని ధ్వంసం చేస్తూ ఉంటే మీరేం చేస్తున్నారు? లేక మీరే చేయిస్తున్నారా? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు శవాల మీద రాజకీయం చేసిన మీరు అధికారంలో ఉండి కూడా విగ్రహాల మీద పిచ్చి రాజకీయాలు చేస్తున్నందుకు ప్రజలకి ఏం సమాధానం చెప్తారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మీకు రాజకీయ భేదాభిప్రాయాలు ఉంటే మీరు చూసుకోవాలి, కానీ విగ్రహాల మీద కాదు కదా మీ రాజకీయం. జనసేన వ్యక్తులే విగ్రహాన్ని పలగొట్టారా అనడానికి అసలు కారణం ఏంటి? జనసేన బ్యానర్స్లలో విగ్రహం పలగొట్టిన ఆయన ఫోటో ఉండడం ముఖ్య కారణం. ఆయన ఒకవేళ జనసేన పార్టీలో లేనట్టయితే దీన్ని వెంటనే పవన్ కళ్యాణ్ ఎందుకు ఖండించలేదు? సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మ బహిరంగంగా ప్రెస్ మీట్ పెడితే మన గవర్నమెంట్ ఫామ్ అవగానే ఫస్ట్ కేసు సుగాలి ప్రీతి తీసుకుంటాం.
ఫస్ట్ కేసు సుగాలి ప్రీతి కేసే అన్నారు. కానీ ఇప్పటి వరకు 24 నెలలు గడిచినా కూడా మీకు అసలు కొంచెం కూడా చలనం లేదు. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఆడపిల్లల విషయంలో ఇంతగా మీరు మోసం చేస్తున్నారని అడుగుతా ఉన్నాను. ఏమని ప్రశ్నించారు మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు సుగాలి ప్రీతి కేసుకి న్యాయం ఎందుకు చేయరని. మరి మీలాగనే మేము మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉంటే పారిపోతున్నారు ఎందుకు చెప్పండి. మేము ఏవైతే మీకు చూపించామో అవే రిపోర్ట్లు మళ్ళీ ఈ రోజు మరి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చూపించాం. మరి ఆయన ప్రభుత్వంలోనే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే మాకు కుటుంబానికి అయితే ఏమి కేసుకైతే ఏమి జరిగిన న్యాయం ఏదైనా ఉంది అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్ లోనే జరిగింది. 2019లో ఆయన మేము అడగగానే సిట్టి వేశారు. సిట్టిలో అడిషనల్ ఎస్పీ రమాదేవి గారి ద్వారా సిడిఎఫ్డి ద్వారా అమ్మాయికి రేప్ జరిగిందని అత్యాచారం జరిగిందనే రిపోర్ట్ ని బయటకు తీసుకొచ్చారు. ఆ రిపోర్ట్ ని మీరు ఇప్పుడు దాచిపెడుతున్నారు ఎందుకు చెప్పండి. మీరు అక్కడ క్లియర్ కట్ గా సిడిఎఫ్డి రిపోర్ట్ లో డిఎన్ఏ ఈల్డ్ అయిన తర్వాత మీరెందుకు ఈ ప్రభుత్వం మరి అధికారంలో ఉండి కూడా సిట్టి వేయలేకపోతున్నారు. అధికారులను ఎందుకు మీరు పిలిపించి మీరు ఇంట్రాగేట్ చేయకుంటున్నారు. మరి మీరు నటి జత్వాని కేసులో అయితే కనుక పెద్ద పోలీస్ ఆఫీసర్లను మీరు ఇంట్రాగేట్ చేస్తున్నారు, జైలు పంపించారు. మరి సుగాలి ప్రీతి కేసులో ఎందుకు అలాంటి చర్యలు తీసుకోవట్లేదు. గిరిజన బిడ్డని మీరేమన్నా అలా చెప్తున్నారా, లేదంటే కనుక మిమ్మల్ని ఎవరు అడిగే వాళ్ళు లేరని అడుగుతున్నారా చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికైనా కూడా మీరు కేవలం నేను రాజకీయం కోసమే సుగాలి ప్రీతి కేసును వాడుకున్నారని మీరు ఒప్పుకోండి. దాని మీద ఎందుకు పవన్ కళ్యాణ్ స్పందించలేదు? ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎట్టుపోతున్నాయి. కులాల మధ్య, మతాల మధ్య, రాష్ట్రాల మధ్య చిచ్చులు పెట్టుకుంటూ రాజకీయాలు చేస్తున్నారా? ఆలోచించండి ప్రజలారా, మీరే ఆలోచించండి. కొంతమంది నాయకులు అధికారంలో ఉన్నంతకాలం మాత్రమే గుర్తుంటారు, కానీ మరికొంతమంది ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతారు. ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి అలాంటి నాయకుడు. ఆయన చేసిన సేవలు, అమలు చేసిన పథకాలు, ప్రజలతో ఏర్పరచుకున్న అనుబంధం ఇప్పటికీ అనేక మంది గుర్తు చేసుకుంటూనే ఉన్నారు, ఇక ముందు కూడా చేసుకుంటారు. అలాంటి మహానుభావుడి విగ్రహం ధ్వంసం చేయించడానికి అది జనసేన పార్టీ వాళ్ళకైనా ఇంకెవరికైనా సిగ్గుండాలి. ఆ నాయకుడిలాగా మేము కూడా ప్రజల ఆదరణ పొందాలి, ప్రజల గుండెల్లో ప్రేమను సంపాదించుకోవాలని ఆయనను ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి తప్ప విగ్రహాల మీద, శవాల మీద కాదు కదా రాజకీయం చేయాల్సింది.